నమస్కారం. ఈరోజు మనం ఒక లోతైన తాత్విక చిక్కుముడిని విప్పుదాం. ఒక గురువు, ఒక శిష్యుడు, ఇంకా ఒక ఖాళీ కాగితం. ఈ మూడింటి మధ్యున్న సంబంధం మనకు జ్ఞానం గురించి అసలేం చెప్తుంది? పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఈ కథలో గురువుని ఒక ఖాళీ కాగితంలా ఊహించుకోండి. ఆయన మనస్సు ఎంత ప్రశాంతంగా స్పష్టంగా ఉందో కదా. మరోవైపు శిష్యుడి సంగతేంటి? అతని కాగితం అబ్బో, ఆలోచనలతో, నమ్మకాలతో, అభిప్రాయాలతో పూర్తిగా నిండిపోయిందన్నమాట. ఇక్కడే అసలైన చిక్కుముడి మొదలవుతుంది. గురువు శిష్యుడికి చెప్పాల్సిందేంటి? నీ మనసుని ఖాళీగా ఉంచు అని. కాని ఆయన మాట్లాడే ప్రతీ మాట ఆ కాగితం మీద కొత్తగా ఇంకో అక్షరం రాసినట్టే కదా. మరి పేజీని నింపకుండా ఖాళీతనాన్ని నేర్పించడం అదెలా సాధ్యం? సరే, మరి మామూలుగా పాఠం చెప్పినట్టు చెప్తే సరిపోదా? అంటే ఇక్కడ ఆ పప్పులుడకవు. ఎందుకంటే మనం మాట్లాడుకునేదేదో సమాచారం గురించి కాదు. నిజానికి ఇక్కడ మాటలే పెద్ద అడ్డంకిగా మారతాయి. ఆ మాటల చిక్కుముడేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ మొత్తం చర్చలో కాగితం అంటే మన మనసనమాట. నిండుగా ఉంటే గందరగోళం, ఖాళీగా ఉంటే స్పష్టత. సింపుల్. ఇప్పుడు చూడండి, అసలు సమస్య ఇక్కడే ఉంది. గురువు చెప్పాలనుకున్నదొక్కటే, నీ మనస్సును ఖాళీగా ఉంచు అని. కాని ఆయన నోటినుంచి ఆలోచించొద్దు అని మాట వచ్చినా సరే, అది కూడా ఒక ఆలోచనే కదా. అది కూడా శిష్యుడి కాగితంపై పడిపోతుంది. అంటే బోధించే పద్ధతే అసలు లక్ష్యానికి అడ్డొస్తోంది. ఎంత విచిత్రమో కదా. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, గురువు ఏదో పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని బదిలీ చేయట్లేదు. ఆయన ఒక అనుభవాన్ని, ఒక ఉనికి స్థితిని, అంటే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ని పరిచయం చేయాలనుకుంటున్నాడు. దాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మరి దీనికి పరిష్కారమేంటి? గురువు ఈ మాటల వలయం నుంచి ఎలా బయటపడతాడు? ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. బోధించే విధానంలోని ఒక ప్రాథమిక మార్పు రాబోతోంది. ఈ ఒక్క వాక్యం, ఇదే మొత్తం సమస్యకి తాళం చెవి. ఈ సత్యం చెప్పబడదు, ఇది చూపబడుతుంది. అంటే ఏంటి? చెప్పడం ఆపేసి చూపించడం మొదలుపెట్టాలన్నమాట. ఇప్పుడు గురువు ఒక టీచర్ కాదు, ఒక గైడ్. అంటే గురువు శిష్యుడి మనసులో కొత్త విషయాల నింపడం మానేస్తాడో, దానికి బదులుగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను ఖాళీ చేయడానికి సహాయం చేస్తాడో. దీన్నే అన్టీచింగ్ అనుచ్చేమో. ఆయన వాడే కొన్ని పద్ధతులు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూద్దాం. మొదటి పద్ధతి చాలా సూక్ష్మంగా ఉంటుంది. గురువు ఏమీ చెయ్యడు, ఏమీ మాట్లాడడు. కేవలం తన సహజస్థితిలో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటాడు. ఆయన ఉనికి, ఆయన ప్రశాంతతే ఒక పాఠమైపోతుంది. దాన్ని చూసిన శిష్యుడు సహజంగానే అటువైపు ఆకర్షితుడవుతాడు. ఇక రెండో పద్ధతి, ప్రశ్నలు వేయటం. కానీ ఇవి జవాబులు చెప్పే ప్రశ్నలు కాదు. శిష్యుడిలో ఉన్న నమ్మకాలని, ఆలోచనలని ప్రశ్నించి, వాటి పునాదుల్నే కదిలించి, చివరికి వాటిని కరిగించేలా చేసే ప్రశ్నలన్మాట. ఉదాహరణకి, గురువు అడుగుతాడు, ఈ ఆలోచన ఎవరిది అని. అంతే. ఆ ప్రశ్నతో శిష్యుడు తన ఆలోచన నుంచి ఒక్కసారిగా దూరం జరుగుతాడు. తను వేరు, తన ఆలోచన వేరు అని గమనించటం మొదలుపెడతాడు. అక్కడ ఒక చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఈ ప్రశ్న ఇంకాస్త లోతుగా వెళ్తుంది. ఇది నిజంగా నీ అనుభవమా, లేకపోతే ఎవరో చెప్తే విన్నదా అని గురువు అడిగినప్పుడు, శిష్యుడు తన బుర్రలో మోస్తున్న ఎన్నో అభిప్రాయాల్ని, నమ్మకాల్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటాడు. చాలా వరకు అవి సొంతవి కాదని తెలిసి వాటిని వదిలించుకుంటాడు. ఇక ఇది అత్యంత శక్తివంతమైన ప్రశ్న. సరే, ఈ నమ్మకాన్ని పక్కన పెడితే అప్పుడు నువ్వెవరు? అబ్బా, ఇది నేరుగా శిష్యుడి అహం మీదే దెబ్బ కొడుతోంది. ఆలోచనలతో కట్టుకున్న తన గుర్తింపు అనే కోటని కూల్చేస్తోంది. కొన్నిసార్లు గురువు అస్సలేం మాట్లాడడు, కేవలం మౌనంగా ఉంటాడు. ఆ నిశ్శబ్దం శిష్యుడి మనస్సులో పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. గురువు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆలోచిస్తూ మొదటిసారిగా తన లోపల ఎంత శబ్దముందో శిష్యుడు గమనిస్తాడు. ఆ గమనింపే ఒక అద్భుతమైన ప్రారంభం. ఈ పద్ధతిని నేతి అంటారు. అంటే ఇది కాదు, అది కాదు అని. శిష్యుడు దేన్ని పట్టుకున్నా సత్యం ఇది కాదు అని గురువు చెప్తాడు. అలా అన్ని అపోహలు, నమ్మకాలు పోయాక ఇక ఏదీ మిగలని ఆ స్థితిలోనే అసలైన సత్యం దానంతటదే బయటపడుతుంది.
సరే, గురువు ఇన్ని పద్ధతులు వాడాడు. మరి శిష్యుడి లోపలేం జరుగుతోంది? అతనికి సత్యం ఎలా అర్థమవుతోంది? ఇప్పుడు కథని శిష్యుడి వైపు నుంచి చూద్దాం. ఇక్కడ చాలా చక్కగా చెప్పారు చూడండి. శిష్యుడు సత్యాన్ని ఏదో పాఠంలా విని బుర్రతో అర్థం చేసుకోడు. అలా కాదు, తన మనసు ఎంత బరువుగా ఉందో ఆ భారాన్ని తనే స్వయంగా గమనిస్తాడు. ఆ భారం దిగిపోయాక వచ్చే ఆ తేలికతనం, ఆ స్పష్టత, ఆ అనుభవమే అసలైన జ్ఞానం. ఆ క్షణంలో శిష్యుడికి ఒక్కసారిగా అంతా తెలిసిపోతుంది. అతను ఆశ్చర్యంగా అనుకుంటాడు, అరే, నా మనసులో ఏ ఆలోచనా లేదు, కాని ప్రపంచం ఇంత స్పష్టంగా కనిపిస్తోంది అని. అప్పుడర్థమవుతుంది, ఖాళీతనం అంటే ఏమీ లేకపోవడం కాదు, స్వచ్ఛమైన స్పష్టత అని. ఇప్పుడు మనం మొదలుపెట్టిన పాయింట్కి తిరిగొచ్చాం. ఆ చిక్కుముడికి, ఆ పారాడాక్స్కి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఏంటా ఫైనల్ ఆన్సర్ చూద్దాం. విషయం చాలా సింపుల్. గురువు శిష్యుడికి కొత్తగా ఏమీ ఇవ్వడు. ఎందుకంటే సత్యమనేది బయటనుంచి ఇచ్చేది కాదు, అది ఇప్పటికే శిష్యుడి లోపల ఉంది. గురువు చేసే పని ఒక్కటే, దానికి అడ్డుగా ఉన్న ఆలోచనల దుమ్ముని, నమ్మకాల పొరలని తొలగించడం మాత్రమే. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చాం, కాని ఒక పెద్ద మార్పుతో. ఇప్పుడు శిష్యుడి కాగితం కూడా గురువు కాగితంలాగే ఖాళీ అయిపోయింది. అతను గురువు స్థితిని చేరుకున్నాడు. ఇలా తన పేజీని నింపకుండానే శిష్యుడి పేజీని ఖాళీ చేసి ఆ పారాడాక్స్ను గురువు పరిష్కరించాడు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ కథను మన జీవితానికి అన్వయించుకుంటే మన మనసు అనే కాగితం మీద ఏమేం రాసున్నాయి? ఏ ఆలోచనలు, ఏ నమ్మకాలు మనల్ని స్పష్టంగా చూడకుండా అడ్డుకుంటున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.